హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాల గురించి ప్రతి ఒక్క సెషన్లో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సైకాలజీకి సంబంధించి జరిగిన టెట్ పేపర్లను అబ్జర్వ్ చేసినట్లయితే సైకాలజీకి సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్ అప్లికేషన్ టైప్లో అలాగే ఎగ్జాంపుల్గా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం కూడా అదే వేలో క్వశ్చన్లు అనేది రెడీ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇంజనీరింగ్ కావాలని కాకపోయినా రాము ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆనందంగా జీవించడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 దమనం. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇక్కడ రాము అనే ఇంజనీరింగ్ కావాలని కోరుకున్నాడు, కానీ ఆ విషయాన్ని మర్చిపోయి పూర్తిగా సంతోషంగా జీవించడం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించడాన్ని దమనంగా పిలుస్తాం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయునిచే దెబ్బలు తిన్న విద్యార్థి ఆ మాస్టర్ బోధించే సబ్జెక్టు పుస్తకాలను చించివేయడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విస్థాపనం. ఒకరి మీది కోపం మరొకరి మీద చూపించడాన్ని విస్థాపనం అనే రక్షక తంత్రం ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. ఇక్కడ ఉపాధ్యాయునిచే దెబ్బలుతున్న విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు బోధించే పుస్తకాలను చించివేయడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయుని మీద ఉన్న కోపాన్ని ఆ ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టు మీద చూపించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశలో బాలబాలికలు ఎక్కువగా ఉపయోగించుకుని రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 స్వైర కల్పన. పగటి కళలు కంటూ ఉంటారు. కౌమార దశలోని బాలబాలికలు ఎక్కువగా దీనిని స్వైర కల్పనగా పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన 40 సంవత్సరాల రామారావు అన్నం తినకుండా ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా చిన్న పిల్లాడి వలె ప్రవర్తించడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ప్రతిగమనం. ఈ ప్రతిగమనం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించుకొని పెద్దవారు కూడా చిన్న పిల్లల వలె ప్రవర్తించడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగా తాను సాధించలేనివి తనకిష్టమైన వ్యక్తులు లేదా తన ఆత్మీయులు సాధించినప్పుడు వారితో తనను పోల్చుకొని లేదా వారిలో తనను చూసుకొని ఆనందానుభూతిని పొందడం అనే రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 తదాత్మీకరణము. తానుగా సాధించలేనిది తన ఆత్మీయులు కానీ తన వారు కానీ సాధించినప్పుడు తానే సాధించినట్టుగా అనుభూతి చెందడం అనేది తదాత్మీకరణం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అందని ద్రాక్ష పుల్లన అను సామెత ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 హేతుకీకరణము. హేతుకీకరణము అంటే తనకు దక్కనిది దానికి దక్కని దాన్ని నెగిటివ్ ఫీలింగ్లో చూడడం జరుగుతుంది. కాబట్టి హేతుకీకరణం అనేది సరైన సమాధానం. అందని ద్రాక్ష అనేది పుల్లన అని సామెత హేతుకీకరణానికి చెప్పే సామెతగా మనం చూస్తుంటాం. హేతుకీకరణం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తనకు బోధించే ఉపాధ్యాయుని బోధన నచ్చని విద్యార్థి తన తరగతిలోని విద్యార్థులందరూ ఆయన బోధనను ఇష్టపడరు అని చెప్పడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ప్రక్షేపణం. తనకు నచ్చని బోధనను ఎవరికి కూడా నచ్చదు అని చెప్పే రక్షక తంత్రం ఆప్షన్ 2 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్షన్లలో గెలవలేకున్న అభ్యర్థి తన నామినేషన్ను మధ్యలోనే వెనుకకు తీసుకోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఉపసంహరణ. ఎలక్షన్లో తాను గెలవలేనని తన నామినేషన్ను వెనక్కి తీసుకునే రక్షక తంత్రం ఉపసంహరణ. మధ్యలోనే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహితునిపై ప్రేమ లేకున్నప్పటికీ చాలా ప్రేమ ఉన్నట్లు ప్రకటించడంలో వ్యక్తి ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ప్రతిచర్య నిర్మితి.
తన స్నేహితునిపై ప్రేమ లేకున్నా ఉన్నట్లుగా చెప్పడం అనేది ప్రతిచర్య నిర్మితిని సూచిస్తుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమ విఫలమైన ప్రేమికుడు ప్రేయసి చిత్రములు గీయుట, ప్రేయసిపై కవిత్వాలు రాసి సంతృప్తి చెందడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఉదాత్తీకరణము. తన ప్రేమ పొందలేని ప్రేమికుడు తన ప్రేయసి చిత్రాలు అలాగే ప్రేయసిపై కవిత్వాలు రాయడంతో సంతృప్తి చెందడం జరుగుతుంది. దీన్ని ఉదాత్తీకరణము అని పిలుస్తారు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చనిపోయిన వ్యక్తులను చూసినప్పుడు అందరూ ఎప్పుడు ఒకప్పుడు చనిపోవాల్సిందే, కాకపోతే కాస్త ముందు వెనకని అనుకోవడంలో ఉపయోగించుకునే రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 బౌద్ధికీకరణము. చనిపోయిన వ్యక్తులు ప్రతి ఒక్కరూ చనిపోతారు, కాకపోతే ముందు వెనక అని చెప్పే సందర్భంలో ఉపయోగించే రక్షక తంత్రం బౌద్ధికీకరణము. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కెప్టెన్ కోహ్లీతో విభేదాలు ఉన్నప్పటికీ రోహిత్ క్రికెట్ ఆటలో కోహ్లీతో రాజీ పడి సర్దుకుపోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అంతర్లీనము. అంటే ఒక వ్యక్తితో విభేదాలు ఉన్నప్పటికీ ఆ ఆటలో తాను కూడా రాజీ పడి ఆడడం అనేది అంతర్లీనాన్ని సూచిస్తుంది. అంతర్లీనం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించుకొని ఆ వ్యక్తి దానిలో సర్దుకుపోవడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొట్లాటలు అంటే బాగా ఇష్టపడే వ్యక్తి తన కోరికలను బాక్సర్గా మారి తీర్చుకోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఉదాత్తీకరణము. తాను చేయదలుచుకున్న పని వేరే విధంగా చేయడాన్ని ఉదాత్తీకరణము అంటారు. కొట్లాడడం అంటే ఇష్టమున్న వ్యక్తి బాక్సర్గా మారి తన కోరికను తీర్చుకోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఉదాత్తీకరణము. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విచారకరమైన విషయాలను, మనకు బాధ కలిగించే అనుభవాలు, అనుభూతులను, సంఘటనలను, తీరని కోరికలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం అనే రక్షక తంత్రం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 దమనం. ఒక విషయం మనకు గాయాన్ని మిగిల్చిన విషయాన్ని కావాలని మర్చిపోయిన సందర్భాన్ని దమనం అనే రక్షక తంత్రం ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం పొందలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ స్కూలు స్థాపించి ప్రిన్సిపాల్గా పెత్తనం చేయడం ద్వారా సంతృప్తి చెందడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పరిహారము. తను గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించలేని ప్రయత్నంలో దానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ స్కూల్ స్థాపించి దానిలో ప్రిన్సిపాల్గా తన పెత్తనం చెలాయించడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం పరిహారము అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాలు అనే టాపిక్ నుంచి ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.